ఈరోజు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతం ప్రతి ఒక్కరిని కలుసుకోవటానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి ఉమాబాల్ గారు అలాగే నేను ఇద్దరం కలిసి ఇవాళ ఇక్కడ అందరినీ ఇంటింట్లో పలకరించడం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళీ జగన్ గారే వస్తారు, మేమంతా జగన్ గారికే సపోర్ట్ చేస్తున్నాం, మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తూ ఎప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే తెల్లారి గంటలు తలుపు కొట్టి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇవాళ సచివాలయానికి రండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 గంటలు నిలబెట్టి మరి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక వృద్ధ ఆయన ఇప్పుడే పక్కన ఈ ఇల్లు పక్కనే బండి సుబ్బారావు గారు, ఆయన పెన్షన్ వెళ్ళేది అక్కడికి వెళ్ళి నుంచున్న తర్వాత ఆయన పడిపోయితే పాపం ఆయన భార్య ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడ. ఇటువంటి దుర్మార్గం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి ఈ జనసేన టీడీపీ కుట్ర పన్ని వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆప్ చేశారు. వీళ్ళు ఎంతవరకు ఆపగలుగుతారు? మహా ఆపితే ఈ నెల అయిపోయింది, ఇంకో నెల ఆపగలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ మా జగన్ బాబే వస్తాడు, మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, వీళ్ళు దుర్మార్గం ఏంటో అప్పుడు బయటపడద్ది అని అందరూ తిట్టుకునే పరిస్థితి. నిజంగా ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసేయాలని ఎప్పటి నుంచో గగ్గోలు పెడతామన్నారు. ఈ పథకాలు రద్దు చేస్తేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతున్నది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పథకాల ద్వారా ఈ డబ్బులన్నీ పేదవాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు, నాలుగోళ్ళకి అప్పు చెప్తే నేను సక్రమంగా అన్నీ ఒక 20-10 మంది మేము పనిచేసుకుందాం కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాపం వాటా పెట్టి ఎలక్షన్ వరకు కలిసి వస్తాడే కదా అని వాటా పెట్టుకుంటూ వస్తున్నాను, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందాంలే అనే పరిస్థితికి వెళ్ళి ఆనాడు 2014లో 90 లక్షల మంది ఆడపడుచులకి డోక్రా రుణం రద్దు చేస్తానని ఏదైతే మోసం చేశాడో ఆ ఆడపడుచులు 90 లక్షల మంది ఆడపడుచులు ఉసురు పోసుకున్నాడు. ఇవాళ మళ్ళీ 69 లక్షల మంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు వీళ్ళు ఉసురు పోసుకుంటూ ఉన్నాడు. ఈ దుర్మార్గుడికి ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుద్ది. పవన్ కళ్యాణ్కి కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ తగిన శాస్తి అనుభవించవలసిన పరిస్థితి నుంచి తప్పించుకోలేరు. ఇది భగవంతుడు శాసించింది. ఎందుకంటే వృద్ధుల జోలికి, మహిళల జోలికి, చిన్నపిల్లల జోలికి మరి ఎవరైనా వెళ్ళి దుర్మార్గం చేసేవారంటే. ఈ రోజున స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు గౌరవనీయులు కొట్టి సత్యనారాయణ గారితో కలిసి ఎంపీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో మరి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. దీనికి కారణం స్థానికంగా ఉన్న అభ్యర్థి మన కొట్టి సత్యనారాయణ గారిపై ఆదరణ, అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆనందంగా ఉన్నాం అంటూ స్వాగతిస్తూ వారి బాధను కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు అందరూ గమనిస్తున్నాం, పెన్షన్లని వాలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మ ముందుకు అందించే పనిని అడ్డుకుని ఈరోజు వృద్ధులందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే గత పరిస్థితిని, అంతటి దుస్థితిని తీసుకొచ్చిన పరిస్థితిని గమనిస్తున్నారు. మరి ఏ ఒక్క మధ్యలో దళారులు లేకుండా ప్రతి పైసా కూడా దుర్వినియోగం అవ్వకుండా తెల్లవారుజామునే ఇంటి గుమ్మ ముందు తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి నుంచి ప్రజలంతా వృద్ధులు కూడా ఎంతో ఆనందంగా జీవించేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి 3 పార్టీలు కలిసి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఒకటే వారి ఎజెండా. వారు ఏ సంక్షేమం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం అన్నది ఏ రోజు చెప్పరు. మరి వీటికి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఒకసారి మోసపోయారు, ఈరోజు మోసపోయే పరిస్థితి లేదు. మరి దానికి తోడుగా ఈరోజు ఈ పెన్షన్స్ని వాలంటీర్ల ద్వారా ఇవ్వడాన్ని అడ్డుకున్నదాన్ని గమనిస్తే ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దుష్టత్రయం కానీ వస్తే అధికారంలోకి ఏం ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది ఈరోజే గమనిస్తున్నారు. వారంతా రాబోయే రోజుల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారు. వారి కుటుంబాలు అన్నీ ఆనందంగా ఉండేలా ఈ రాష్ట్రంలోని పెద్దలందరికీ కూడా ఒక మనవడిగా పిల్లల ద్వారా గుమ్మం దగ్గరికి మరి పెన్షన్ని అన్నింటిని పథకాలన్నింటినీ అందిస్తుంటే ఈ ప్రభుత్వంలో మహిళ యొక్క గౌరవం పెరిగింది. ఏ మహిళ కూడా వృద్ధులు పెద్దలు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా
గౌరవంగా ఇంటి గుమ్మం ముందుకు లేదా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం ద్వారా చక్కగా ఆ సంక్షేమ ఫలాలను అందుకుంటూ ఆనందంగా జీవిస్తున్న కుటుంబాల్లో రాబోయే రోజుల్లో ఈ దుష్టత్రయం వస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది వారి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు అప్పుడే చూపించడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రజలంతా కూడా రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారు. వారి వివేకంతో రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ వారి కుటుంబాలు ఆనందంగా ఉండేలా రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ ఫలాలు అందుకుంటూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచడానికి వారు వాటి ద్వారా సమాధానం చెప్తారు. అలాగే ఈరోజు నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళ కేటాయించడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికే ఆ ఘనత దక్కుతుంది. ఏ ఒక్కరూ కూడా మరి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు, మహిళా సమానత్వం కోసం పోరాడుతున్నారు. ఏ రిజర్వేషన్లు లేకుండా మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ని ఒక బీసీ మహిళకి అడగకుండా